ఫ్రెండ్స్, మనం తీసుకున్నటువంటి అప్పు త్వరగా తీర్చాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే టోటల్ అమౌంట్ ఎంత ఉన్నదో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన యొక్క అప్పు అనేది ఎంత ఉన్నదో తెలుసుకోవాలి. తర్వాత దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉన్నది, మనం తీసుకున్నటువంటి అప్పుకు వడ్డీ రేట్ అనేది ఎట్లా ఉంది, హౌసింగ్ లోన్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది, పర్సనల్ లోన్ అయితే పర్సనల్ లోన్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఒకవేళ బయటికి తెచ్చుకుంటే అది ₹2 మితికి తెచ్చుకున్నామా, 2.5 తెచ్చుకున్నామా, ₹3 మితికి తెచ్చుకున్నామా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత నెల నెల మనం కట్టాల్సిన ఈఎంఐ ఎంత ఉంటుంది, దాని తర్వాత బయట మనం కట్టే వడ్డీలు ఎంత ఉంది తెలుసుకోవాలి. దాని తర్వాత మనం కట్టేటటువంటి వాటికి డ్యూ డేట్స్ ఎట్లా ఉన్నాయి. సో ఈఎంఐ అయితే ఈఎంఐ అనేది ఏ తారీఖు కట్ అవుతున్నది, ఒకవేళ క్రెడిట్ కార్డు ఉందనుకో క్రెడిట్ కార్డు యొక్క డ్యూ డేట్ అనేది ఎప్పుడు ఉన్నది, క్రెడిట్ కార్డు కనుక టైం టు టైం పేమెంట్ చేయకపోతే మాత్రం ₹3 వడ్డీ పడుతుంది చూసుకోవాలి. అందుకనే ఇవి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చూసుకుంటే మీరు తెలుస్తుందనుకో, దీనివల్ల ఏమైందంటే మన యొక్క అప్పు అనేది టోటల్ మన గ్రిప్లోకి వస్తుంది. మన దగ్గర డబ్బులు లేకుంటే ఈఎంఐ కట్టకపోవడం ఒక ఎత్తు, డబ్బులు ఉన్నా కానీ దాన్ని మనం ఈఎంఐ కట్టలేదు అనుకో ఏమవుతుంది, మనకు కట్టకపోతే 6,000 కట్టకపోతే ₹1,000 1,500 పెనాల్టీ పడుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఇవి మనం చూసుకోవాలి ఖచ్చితంగా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూస్ యువర్ రీపేమెంట్ స్ట్రాటజీ. దీంట్లో మన దగ్గర ఉన్నటువంటి అప్పులను మనం మొత్తం కట్టేయాలనుకుంటే 2 పద్ధతులు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటేమో స్నోబాల్ మెథడ్ అని ఉంటుంది, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అవలాంచే మెథడ్ అని ఉంటుంది. స్నోబాల్ మెథడ్లో ఏం చేస్తామంటే చిన్న చిన్న అప్పులను మనం పూర్తి కట్టేస్తాం. చిన్న చిన్న అప్పులు పూర్తి కట్టేయడం వల్ల వాళ్ళు ఏమైందంటే మనకు ఉన్నటువంటి అప్పులు తగ్గిపోతాయి, అది మనకు ఒక మనశ్శాంతిని ఇస్తుంది. దాని తర్వాత అవలాంచే మెథడ్ అనేది ఒక మంచి మెథడ్ ఫ్రెండ్స్, బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఇట్లా ఏమైందంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాటిని మనం ఫస్ట్ పేమెంట్ చేయాలి. దాని తర్వాత ఇంకా డబ్బులు సేవ్ చేసి మిగతా టైంలో సేవింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చూస్తే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నాను, హౌసింగ్ లోన్ 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఒక టాప్అప్ లోన్ తీసుకున్నాను, టాప్అప్ లోన్ 8.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాను, పర్సనల్ లోన్ 10% ఇంట్రెస్ట్ ఉన్నది. సో ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఏది ఎక్కువ ఉంది, పర్సనల్ లోన్కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి పర్సనల్ లోన్ ముందు క్లోజ్ చేయాలి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయి ముందు క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ మెథడ్. దాని తర్వాత ఈ పద్ధతి కూడా మంచిగా ఉంటుంది, మనశ్శాంతి కోసం బాగుంటుంది. సో దీంట్లో ఏమవుతుందని అంటే చిన్నవి అప్పులను త్వరగా క్లోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 lakh లోన్ తీసుకున్నాను, దానికి నేను ఒక 3,000 ఈఎంఐ కడుతున్నాను, ఓకేనా. సో ఈ 1 lakh లోన్ కనుక నేను క్లోజ్ చేసిన ఏమైందంటే నాకు నెల 3,000 మిగులుతుంది. ఇట్లా నాకు ఒక 1 lakh లోన్ ఉంది, 2 lakh లోన్ ఉంది, ఒక 20 lakh లోన్ ఉంది. ఈ 1 lakh 2 lakh చిన్న నేను పే చేసిన అనుకో ఒక మనశ్శాంతి ఉంటుంది. ఈ మెథడ్ వచ్చేసి మనము స్నోబాల్ మెథడ్ అంటాం. సో ఇట్లా వడ్డీ ఎక్కువ ఉన్న వాటిని రీపేమెంట్ చేయడానికి మెథడ్ అని వచ్చేసి అవలాంచే మెథడ్ అని చెప్తాం. సో దీన్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఖర్చులను తగ్గియాలి. ఖర్చులను ఎంత తగ్గియాలి, మనం ఖర్చులను వచ్చేసి మనకు ఒక 20-30% వరకు తగ్గించాలి. అంటే ఫస్ట్ మనం వీలైతే ఆదాయం పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆదాయం పెరగకపోతే అట్లీస్ట్ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, ఓకేనా. సో ఖర్చులను తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఈటింగ్ అవుట్, బయట తినడం బంద్ చేయాలి. బయట తినడం వరకు మన ఆరోగ్యం పాడైపోతుంది, దానివల్ల డబ్బులు కూడా వృధా అవుతాయి కాబట్టి వీలైనంత వరకు బయట తినడం బంద్ చేయాలి. దాని తర్వాత సబ్స్క్రిప్షన్స్, మొబైల్లో మనం టీవీ చూస్తలేము, టీవీ సబ్స్క్రిప్షన్ తీసేసి లేదంటే టీవీలో మనకు 200 ఛానళ్ళు 300 ఛానళ్ళు ఉన్నాయి, అని చూస్తలేము. ఒక 10 ఛానళ్ళు ఉన్నాయి, 10 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 300 ఛానల్కి ₹300 అయింది. ఒకవేళ మీరు ఒక 10 ఛానల్ చూసినారనుకో ₹150 అయింది అనుకో, ₹150 నెల సేవ్ చేస్తున్నట్టే. అట్లా ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలి. మీ దగ్గర ఏమేమి సబ్స్క్రిప్షన్స్ ఉంటే ఒకవేళ మీ ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ వాడకుండా దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి. సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. షాపింగ్, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీటికి వెళ్ళి అనవసరమైనటువంటి వస్తువులు పర్చేజ్ చేయకూడదు. ఏదైతే అవసరమో అదే కొనండి, ఓకేనా. దాని తర్వాత అన్నెసరీ ట్రావెల్స్, అనవసరంగా ఎక్కడ ట్రావెల్ చేయకండి. ఒకవేళ ట్రావెల్ చేసినా కానీ ఖర్చులు తక్కువ అయితే ఎట్లా తక్కువ అవుతుందో చూసుకొని కంబైన్గా ట్రావెల్ చేయడం అట్లాంటి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవాలి. ఒక 3-4 వేలు లేక 3-5 వేలు కనుక మనం సేవ్ చేసినా కానీ అది మన అప్పులు తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్కమ్, మన ఆదాయాన్ని పెంచుకోవాలి. దీన్ని ఏమంటామంటే ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి చెప్తాం అనమాట, ఓకేనా. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మన మిస్సెస్ కూడా ఏమన్నా ఖాళీ ఉందని కాళ్ళతో ట్యూషన్లు పెట్టేయడం కానీ, దాని తర్వాత వాళ్ళ పరంగా ఏమైనా ఆదాయాన్ని సంపాదించమని చెప్పడం కానీ, వాళ్ళకు కూడా సపోర్ట్ తీసుకోవడం కానీ, ట్యూషన్స్ టీచింగ్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, ఇట్లా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం కానీ, తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేయడం కానీ, ఆ తర్వాత ఇంట్లో అన్యూజ్డ్ ఐటమ్స్ ఉంటే వాటి అన్నిటిని అమ్మేసేయడం.
అన్యూజ్డ్ ఐటమ్ ఓఎల్ఎక్స్లో ఏమైతే వాడని వస్తువు ఉంటాయి అవన్నీ అమ్మేసి వీటిని ఆదాయాన్ని చూడండి. మన ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి వాడని, తర్వాత స్మార్ట్ వాచెస్ ఉంటాయి వాడన్నిటిని అమ్మేసేయండి, వాటికి కూడా డబ్బులు వస్తాయి. అవి కూడా మనకు రీపేమెంట్ లెక్కనైతే ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రెడ్యూస్ ఇంట్రెస్ట్ బర్డెన్. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా కానీ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న లోను తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి చేసేసేయండి. లేదంటే ఒక 2-3 లోన్లు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వీటన్నిటిని కలిపి ఒక సింగిల్ లోన్ లెక్క చేసేసేయండి. అట్లా వేయడం వల్ల ఏమైందంటే మన యొక్క అప్పు కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. కూడా క్రెడిట్ కార్డ్ ఏమైనా డ్యూస్ ఉన్నాయనుకో వాటిని పర్సనల్ లోన్ లెక్క కన్వర్ట్ చేసేసేయండి. ఓకేనా? సో మనం ఇంకా వడ్డీ కనుక తగ్గించుకున్నట్టయితే మన అప్పు కూడా ఆటోమేటిక్గా తగ్గడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత కొత్త అప్పు చేయడం ఆపండి. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం అంటే ఈ షాపింగ్ పోయేటప్పుడు క్రెడిట్ కార్డు యూజ్ చేస్తాం. క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే ఆ డబ్బులు లేవనేటటువంటి నొప్పి అనేది అప్పుడు కలగదు, తర్వాత పే చేసేటప్పుడు కలుగుతుంది. అందుకని మనం ఏదైతే క్యాష్లో కొనగలుగుతామో దాన్ని మాత్రమే కొనండి. అనవసరంగా క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఎక్కువ అప్పుల పాలైతే కాకండి. దాని తర్వాత ఇంకో రూల్ ఏంటంటే 50-30-20 రూల్ అనేది ఒక రూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రూల్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 50 అనేది ఏమో మనకు ఎసెన్షియల్ నీడ్స్, మన అవసరాలు, కనీస అవసరాలు. అంటే ఇల్లు కొనుక్కొని కానీ కనీస అవసరాలు అంటే కూడు, గూడు, గుడ్డ అంటాం మనం. కూడు అంటే తినడం కోసం, గూడు అంటే మనకు హౌసింగ్ లోన్ కానీ ప్లాట్ కొనుక్కోని కోసం కానీ దానికోసం కానీ, దాని తర్వాత బట్టలు కొనుక్కోని కోసం కానీ కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో 50% ఖర్చు చేయండి. తర్వాత 20% ఏమో వాంట్స్ అంటే లగ్జరీ నీడ్స్, సినిమాలకు వెళ్ళడం కానీ, షికార్లకు వెళ్ళడం కానీ, టూర్లకు వెళ్ళడం కానీ, ఇట్లాంటి కొన్ని లగ్జరీ వస్తువులు కొనడం కానీ ఇట్లాంటి వాటి కోసం మనం 20% కేటాయించవచ్చు. మిగతా 30% డెప్ట్ రీపేమెంట్ కోసం మనం వాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాని తర్వాత విండ్ ఫాల్ మనీ అంటే అనవసరంగా కొన్నిసార్లు మనకు అనుకోకుండా బోనస్ రావచ్చు, దాని తర్వాత గిఫ్ట్ మనీ రావచ్చు, ట్యాక్స్ రిఫండ్ రావచ్చు. మనకు ప్రతి ఇయర్ ఐటీ రిఫండ్ చేస్తాం కానీ దాంట్లో నుంచి కూడా కొంచెం డబ్బు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇట్లాంటి ఏమైనా అనవసరం ఎక్కడి నుంచి అన్నా మనకు డబ్బు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏమైనా వచ్చినా కానీ దాన్ని కూడా మనం అందులో 70 నుంచి 100% లోన్ రీపేమెంట్కి వాడవచ్చు. దానివల్ల కూడా మనకు తగ్గిపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఏం చేయాలంటే మన అప్పుల గురించి ఒక పుస్తకం పెట్టుకోవాలి. ఒక పుస్తకాన్ని ఖచ్చితంగా ఈరోజే మీరు ఇప్పుడైతే ఒక పుస్తకం లేదో వాళ్ళు ఇప్పుడే మీరు ఏం చేయాలంటే ఒక బుక్ కొనుక్కోండి. బుక్ కొనుక్కొని మీ యొక్క అప్పులు అండ్ దాని తర్వాత మీ యొక్క ఆస్తులు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత పోతున్నారు, ఇవన్నీ ట్రాక్ రాసుకోండి. ప్రతి నెల ఒక దగ్గర రాసుకోండి ఫ్రెండ్స్. అట్లా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎంత వస్తుంది ఎంత పోతుంది తెలుస్తుంది. దాని తర్వాత మీకు ఖర్చు చేయాలన్నటువంటి ఆలోచన కూడా తగ్గిపోతుంది. సో ఇవైతే చూసుకోండి. దీనివల్ల కూడా మీకు చాలా బెనిఫిట్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదన్నమాట. దాని తర్వాత ఇంకోటి గోల్డెన్ రూల్ చెప్తుంది, పే యువర్ సెల్ఫ్. ఓకేనా? సో మీకు ఏమైనా చేయాలనుకుంటే ఫస్ట్ మీ యొక్క అప్పును తీర్చేసేయండి. అప్పు లేని వాళ్ళే కోటీశ్వరుడు అని చెప్తాం అనమాట. అప్పులు లేకపోతే చాలా వరకు మనశ్శాంతిగా ఉండేటటువంటి అవకాశం అయితే ఇలాంటి వరకు మీ అప్పులను తీర్చేసేయండి. సరే, డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ ఇన్కమ్. ఎంత వచ్చిన ఆదాయంతో అందులోనే మనకు చదువుకుపోయేటట్టు చూసుకొని ఆదాయం తక్కువ ఉన్నా కానీ ఆడంబరాలకు పోయి ఎక్కువ ఖర్చుల పాలు కాకూడదు. ఓకేనా? దాని తర్వాత ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయండి. మనం ఎప్పుడైనా కానీ పొదుపు చేయాలనుకుంటాం కానీ మనం ఎప్పుడు పొదుపు చేయము. ఇంత ఆదాయం పెరిగినాక చేస్తాం, అంత ఆదాయం పెరిగినాక చేస్తాం, మనం ఎప్పుడు చేయలేకపోతాం. సో చిన్న నెలకు 500 నుంచి పొదుపు స్టార్ట్ చేయండి, లేకుంటే నెలకు 1000 నుంచి పొదుపు అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఇట్లా ఈ యొక్క చిన్న ఈ టిప్స్ కనుక మీరు వాడినట్టయితే సో మీ యొక్క చాలా మటుకు అప్పు అనేది తక్కువ పడి తవ్వడమే జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం బయట మిత్తిలో తీసుకొస్తాం. 2 రూపాయల మిత్తికి, అదేవిధంగా 3 రూపాయల మిత్తికి తీసుకొస్తాం. ఇట్లా తెచ్చినటువంటి డబ్బు వాటిని ఏం చేయాలంటే వాటిని వీలైనంత వరకు బ్యాంకులో లోన్ తీసుకొని వాటిని పేమెంట్ చేసే పని చేయండి. సో బ్యాంకులో లోన్ తీసుకొని కనుక మీరు పేమెంట్ చేసేసారనుకో మీ యొక్క అప్పు అనేది త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైనా 3 రూపాయల మిత్తి కడుతున్నారు అంటే మీ యొక్క మొత్తం ఆదాయం అందులోనికి వెళ్ళిపోతుంది. సో వీలైనంత వరకు అట్లాంటి అప్పులు చేయకండి. సో ఈ పద్ధతులను మీరు ఫాలో అయినట్టయితే మీ యొక్క అప్పులను త్వరగా తీర్చగలుగుతారు, మీ యొక్క అప్పుల ఊపిలో నుంచి త్వరగా బయటకు వెళ్ళగలుగుతారు. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.